ఈరోజు రాయప్రోలు సుబ్బారావు గారి రచనల గురించి కోడింగ్ లో చెప్పుకుందాం. రాయప్రోలు సుబ్బారావు రచనలు కోడింగ్. లక్షణ కావ్యాలు చెప్పుకుందాం. తొలిసారిగా లక్షణ గ్రంథాలు. రమ్య అనేటువంటి ఆమెని ప్రేమించాడు. ఆమె లోకంలోకి వెళ్ళిపోయినాడు. రమ్య లోకంలోకి వెళ్ళిపోయినాడు. కానీ ఆయనకు ఎవరు దర్శనమయ్యారంటే మాధురి అనే ఆమె దర్శనమైంది. కాబట్టి రమ్య లోకము, మాధురి దర్శనము లక్షణ గ్రంథాలుగా, లక్షణ కావ్యాలుగా గుర్తుపెట్టుకోవాలి. అనువాద కావ్యాలకు వచ్చేద్దాం. లలిత అనే ఆమెని ప్రేమించాడు. ఆమెకు అనుమతి ఇచ్చాడు. లలితకు తొలిసారిగా అనుమతి ఇచ్చాడు ఆయన మనసులో. ఆమె కోసం భజగోవిందం భజన చేస్తూ ఉన్నాడు, ప్రార్థనలు చేస్తూ ఉన్నాడు లలిత కోసం. ఆ తర్వాత సౌందర్యలహరి అయినటువంటి లలిత కోసం సుందరకాండ పారాయణం చేస్తూ ఉన్నాడు. తర్వాత ఇంకా ఉత్తర రామచరిత్రను కూడా పారాయణం చేస్తూ ఉన్నాడు. ఇక ఆ పూజలో ఇంకా ఏమేం చేస్తున్నాడంటే తేనెను అంటే మధువును కలశంలో పోసి పెట్టినాడు. అక్కడ దేవుడి దగ్గర మధు కలశము పెట్టినాడు. ఆ తర్వాత దుష్యంతుని శకుంతల వరించినట్లుగా నాకు కూడా లలిత కావాలనుకొని అభిజ్ఞాన శాకుంతలాన్ని తలుచుకున్నాడు. అభిజ్ఞాన శాకుంతలాన్ని తలుచుకొని తన యొక్క సందేశాన్ని ఎలా చేరవేయాలి లలితకు అని సందేహపడుతూ ఆయన సందేశం పంపాలనుకున్నప్పుడు ఎవరు లేరు. అందుకని పైకి చూస్తే మేఘం కనపడింది. ఆ మేఘాన్ని పిలిచి లలిత అయినటువంటి తన ప్రియురాలికి ఈ మెసేజ్ని అందివ్వు అని చెప్పినాడు. అయితే అందుకని అది మేఘ సందేశం అయింది. కాబట్టి మేఘ సందేశం ద్వారా లలితకి పంపినాడు తన యొక్క మనసులో మాట. అయితే అప్పుడు రూప నవనీతం పొందగలిగాడు. ఈ సందేశం ఎప్పుడైతే లలితకి పంపినాడో తన యొక్క లలిత రూప నవనీతాన్ని పొందగలిగినాడు. నవనీతం అంటే వెన్న. ఇంత వర్క్ చేస్తే చివరికి నవనీతం అంటే వెన్న వచ్చింది. చివరిలో వచ్చేది వెన్న కాబట్టి పాలు, పెరుగు, వెన్న. కాబట్టి ఇంత వర్క్ చేసి లలిత యొక్క రూప నవనీతాన్ని ఆయన పొందగలిగాడు రాయప్రోలు వారు. ఇక స్వతంత్ర ఖండ కావ్యాలకు వద్దాం. స్వతంత్ర ఖండ కావ్యాలలో ఆంధ్రావళి అనేటువంటి తోటకి వెళ్ళాడండి. ఆంధ్రావళి ప్రదేశంలో తెలుగు తోటకు వెళ్ళాడు. అక్కడ ఒక వనమాలి ఉన్నాడు. తోటకి వనమాలి ఉంటాడు కదా, తోటన్నా వనమన్నా ఒకటే. కాబట్టి ఆ వనమాలి పర్మిషన్ తీసుకొని మిశ్ర మంజిరి రాగాన్ని ఆలపిస్తూ కన్నె పాటలు పాడుకుంటున్నాడు తెలుగు తోటలో. కన్నె పాటలు పాడుకుంటున్నాడు తెలుగు తోటలో. అయితే పాడుకుంటున్న సందర్భంలో ఏం జరిగిందంటే జడకుచ్చులు పెట్టుకొని కష్టకమల అనేటువంటి ఆమె, స్నేహలత అనేటువంటి ఆమె ఇద్దరు కనిపించగానే ఆ తర్వాత ఏం జరిగిందంటే తృణ కంకణం వాళ్ళకి కట్టేసినాడు. తృణ కంకణం కట్టేసినాడు వాళ్ళిద్దరికి. కనిపించేసరికి చేతికి కంకణం కట్టేసినాడు. అంటే తన వాళ్ళని చేసుకున్నాడు. ఆ తర్వాత ఆయన స్వప్నంలో ఒక కుమారుడు కూడా కనిపించినాడు. అదే స్వప్న కుమారం అనేటువంటి రచన. ఇదంతా కలిసి రాయప్రోలు సుబ్బారావు గారి రచనలు కోడింగ్ లో మనం చాలా సింపుల్ గా తెలుసుకున్నాము. అందరికీ ధన్యవాదాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.